అందరికీ నమస్కారం. ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి అనగా అశ్విని నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, భరణి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, కృత్తికా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం. ఇక మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే, ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉన్నాయి, అధికార యోగం ఉంటుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, నూతన ప్రయత్నాలు కూడా అనుకూలంగా కనపడుతున్నాయి, మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి, ఏదైనా ఆత్మవిశ్వాసం, పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనులు చేయండి, అంతా మంచి జరుగుతుంది. వ్యాపారంలో కొంత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఎప్పుడు కూడా మీ పనులు మీరే చేసుకోండి, పక్కన వారి మీద ఆధారపడవద్దు, ఇష్టదైవాన్ని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది. ఇది ఈ వారం మీకు చెప్పగిన సూచనలు. ఇక వృషభ రాశి ఫలితాలు చూసినట్లయితే, వృషభ రాశి కృత్తికా నక్షత్రానికి సంబంధించిన 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వృషభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా ఉంది. కానీ మీ అవసరాలకు తగినట్లు మీ యొక్క పనులు, వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. గ్రహబలం తక్కువగా ఉన్నప్పటికీ ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా చాలా వరకు పనులు పూర్తవుతాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఏది ఎక్కువ ఆలోచించొద్దు, ప్రశాంతంగా అన్ని పనులు అయిపోతాయి. దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళండి. విఘ్నాలను బుద్ధి బలంతో అధిగమించాలి. పనులు వాయిదా వేయద్దు, ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి. ఎప్పుడూ మీ యొక్క వ్యవహారాలను, ధర్మాలను, కర్తవ్యాలను విస్మరించకండి. ఇష్ట దైవత స్మరణ చేయడం ద్వారా చాలా వరకు శుభ ఫలితాలు కనపడుతున్నాయి ఈ వృషభ రాశి వారికి. మిథున రాశి అనగా మృగశిర 3, 4 పాదములు, ఆర్ధ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పునర్వసు నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదములు. ఈ మిథున రాశి వారు ఈ వారము కొంతమేర పనుల్లో విజయం కనిపిస్తుంది. కొన్ని విజయాల్లో అనుకోకుండా మీకు అదృష్టం కలిసి వచ్చి విజయాలు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించండి. ఆత్మీయుల యొక్క సూచనలు చాలా వరకు అవసరమవుతాయి. లక్ష్య సాధన కోసం మీ యొక్క కృషిని ఆపవద్దు. ఏదైనా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి, ఇబ్బందులు దాదాపు అధిగమిస్తారు. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మీ యొక్క వ్యవహారాలను రహస్యంగా ఉంచుకోవాలి. రవికి ఆరాధన చాలా అవసరం. రవిబలం తక్కువగా ఉంది. సూర్యనారాయణని స్మరించండి, ఒక శుభవార్త వింటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రానికి సంబంధించిన 4వ పాదం, పుష్యమి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఆశించిన మేళ చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు, వస్తు వాహన గృహయోగాలు ఉంటాయి. పనుల్లో చాలా వరకు స్పష్టత వస్తుంది. కానీ మీరు ఏది కూడా కరుగ్గా మాట్లాడద్దు, చాలా సున్నితంగా సంభాషించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారం బాగుంటుంది. ప్రతిభతో పనిచేసే విషయాలకు అద్భుతంగా ధనలాభాలు ఉన్నాయి. ఒక కష్టం నుంచి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి, శక్తి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి అనగా మఖ 4 పాదములు, పుబ్బ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఉత్తర 1వ పాదం. పనుల్లో మీదైన ప్రతిభ చూపిస్తారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. ఒక విషయంలో చాలా కాలంగా వేచినట్టు ఒక విషయంలో ఒక స్పష్టత లభిస్తుంది. అభిష్ట సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సకాలంలో మీరు తీసుకోబోతున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఇష్టదేవతను స్మరించండి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కన్యారాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, చిత్తా నక్షత్రానికి సంబంధించిన 1, 2 పాదములు ఈ కన్యారాశికి చెందుతాయి. కన్యారాశి వారు కొంత ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకొని వాటిని ఆచరించి పని ఆపకుండా ముందుకు వెళ్ళాలి. దాదాపు మీలో ఉన్న ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాలు పోతాయి. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది. తోటి వారి నుంచి సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. అధిక లాభాలు ఉంటాయి. నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. విసుగు కలిగించేవారు ఉంటారు, అయినప్పటికీ ఓర్పుతో వ్యవహరించాలి. ఇష్టదేవత స్మరణ వీలంత వరకు శుభాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశికి చిత్తా 3, 4 పాదములు, స్వాతి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ యొక్క తులారాశిగా మనం పరిగణిస్తాము. ఈ తులారాశి వారికి మనోబలంతో, నిర్మాణాత్మక ఆలోచనలతో లక్ష్యాలను చేరుకునే విధంగా మీ యొక్క ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇంట్లో వారి వల్ల మీ యొక్క
పరిస్థితులు కొంతమేర చక్కబడతాయి. ఉద్యోగంలో ఆటంకాలు గోచరిస్తున్నప్పటికీ పరిస్థితి బాగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ గురి కావద్దు. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విష్ణునామాన్ని స్మరిస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు ఈ యొక్క వృశ్చిక రాశిగా మనం పరిగణిస్తాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి. పనుల్లో చాలా మేర స్పష్టత వస్తుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి విజయాలుంటాయి. కాబట్టి కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. సత్సాంగత్యంతో నూతన విషయాలను గ్రహిస్తారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. గృహ వాహన యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీ ధ్యానం మీకు ఈ వారం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. తదుపరి ధనస్సు రాశి అనగా మూలా నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదంగా పరిగణించాలి. ఈ ధనస్సు రాశి వారికి గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అత్యద్భుతంగా ముగుస్తాయి. ఏకాగ్రత మాత్రము వీరికి తప్పనిసరిగా అవసరం. అండ్ సంకల్ప సిద్ధి ఉంది. అనుకున్నది జరుగుతుంది. కాబట్టి మంచిని వీరినంత వరకు మీరు మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా మంచి జరుగుతుందన్న విధంగా ఉండాలి. అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటంతో ఖర్చులు చేయరాదు. ఇష్టదైవాన్ని స్మరించండి. ఆపదలు తొలగుతాయి. మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన 1, 2 పాదములు. ఈ మకర రాశి వారికి కొంతకాలం వ్యతిరేకంగా ఉంది. చాలా మటుకు గ్రహాలు వాటి స్థానాలు లేకపోవడం వల్ల దాని తాలూకు ఆ యొక్క ఇబ్బంది కొంతమేర కనపడుతుంది. కానీ ఒక్కటే, దేనికి తొందరపడవద్దు. నిదానంగా పనులు చేయండి. మీ యొక్క గత అనుభవాలను అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళిక వేయకండి. కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తే అయినప్పటికీ ప్రశాంతమైన చిత్తంతో ముందుకెళ్ళండి. ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదములు. ఈ కుంభరాశి వారు కొత్తగా ఆలోచించండి. పలు మార్గాల్లో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో స్పష్టతలు వస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అభిష్ట సిద్ధింది. చాలా వరకు కష్టాల నుంచి బయటపడతారు. దేనికోసమైతే మీరు ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇప్పుడు మీరు తీసుకోబోతున్న పని, ఆ నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాటగా ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వారికి. ఇక చివరగా మీనం అంటే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం సంబంధించిన 4 పాదములు, రేవతి నక్షత్రానికి సంబంధించిన 4 పాదం. ఈ రేవతి నక్షత్రానికి సంబంధించిన వారికి ఏలినాడు శని కూడా గోచరిస్తున్నట్టు ఈ సంవత్సరం కొంతమేర జాగ్రత్త అవసరం. మీనరాశి అనగా శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. వ్యాపారంలో కొంతమేర ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారం ముందుకు వెళ్తుంది. ఇక ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. రుణ సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఇష్టదేవత స్తుతి మీనరాశి వారికి కొంతమేర శుభ ఫలితాలు పొందేలా చేస్తాయి. ఇవి ఈ వారం 12 రాశులకు సంబంధించిన రాశి ఫలితాలు. మరిన్ని విషయాలు మరో వారం తెలుసుకుందాం. శుభం భూయాత్.